హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పెబ్బేట్స్ అంత లాంగ్ వీడియో అనమాట. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోస్ చూసేయండి. అండ్ ఇక పెబ్బేట్స్ అంతకు వచ్చేసి మేము గొర్రెల సెక్షన్కి వచ్చేసాం. ఫస్ట్ గొర్రెల సెక్షన్ అయితే చాలా గొర్రెలు వచ్చాయి, బట్ చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. 5,000కి ఒక పొట్టేలు అమ్ముతున్నారు. అక్కడ పొట్టేలు కొనకపోవడమే మంచిది అనిపించింది. తర్వాత కూరగాయల సెక్షన్ అయితే కూరగాయలు ఒక్కొక్క కేజీ 100 రూపాయలకు తక్కువ చెప్పడం లేదు. మేము కాకరకాయలు ఒక్కటే తీసుకున్నాము, అది కూడా కేజీ 100 రూపాయలు. గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ వాళ్ళు వేసుకున్న టెంట్లు మొత్తం ఎగిరిపోతున్నాయి పరదలతో సహా. అండ్ ఇంకా ఎద్దుల సెక్షన్లో ఎద్దులు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. అప్పటికి మేము లేట్గా వెళ్ళాము, అన్నీ అయిపోయాయి. వాటికైతే తిండి లేనట్టుగా అన్ని బర్రెలంకలన్నీ తేలేశాయి. మేము ఆవు తీసుకుందాం అనుకున్నాము, బట్ ఆవు మా నాన్న పట్టుకున్న ఆవు 24,000 చెప్పినారు. సో దట్ అది కూడా మా నాన్న ఇప్పుడు వద్దు, పండగ వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందామని అక్కడ నుంచి కూడా బర్రెల సెక్షన్కి వచ్చాము. బర్రెలు కూడా తక్కువనే వచ్చాయి. బర్రెలు అయితే అవి కూడా చాలా బక్కగా ఉన్నాయి, తిండి లేనట్టుగా. అక్కడ చాలా చిన్న చిన్న గూనెలు ఉన్నాయన్నమాట. అవి ఎందుకని మా నాన్నని అడిగితే ఎద్దుల కోసం నీళ్లు తాగడానికి అని చెప్పాడు. ఓహో, ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందా అని నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను ఆ మూగజీవుల కోసం. తర్వాత వచ్చేసి ఈ మేకలన్నీ తీసుకెళ్తున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు అనుకుంటా. బైకులు మాత్రం ఇక్కడ చూడు బైకులే ఉన్నాయి. ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. మా నాన్న ఏవో తాళ్ళు తీసుకున్నాడు మా ఎద్దుల కోసం. అక్కడ నుంచి మేము కూరగాయలు తీసేసుకొని బయటికి వచ్చేసాము. బయటకు వచ్చేటప్పుడు మాకు అక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ అమ్ముతున్నారు. ఎండుమిర్చి మాత్రం ఎక్కడెక్కడి నుంచో బస్తాలు బస్తాలు తెచ్చి అక్కడ వేసేసారు. వాళ్ళు కేజీల ప్రకారం అమ్ముతారంట. అవి తీసుకున్న తర్వాత మేము ఇంకా బయటికి వచ్చేసాం. బయటకు వస్తే మా అమ్మ లాస్ట్కి ఫోన్ చేసి ఎల్లిపాయలు తెమ్మంది. 1 కేజీ ఎల్లిపాయలు, అల్లం తీసుకొని ఇంకా బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మా నాన్న ఏమైనా తిందామని అన్నాడు, బట్ నేనేం తినలేదు. మా నాన్న టీ తాగేశాడు. మేము బయటికి వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మా అక్కని ఎగ్జామ్ హాల్ నుండి తీసుకొని నేను, మా అక్క, మా నాన్న కలిసి పుణ్యక్షేత్రమైనటువంటి పీచ్పల్లి దగ్గరికి వచ్చాము. అక్కడ మేము మా చిన్నమ్మ వాళ్ళు దాసంగం పెడుతున్నారని మధ్యాహ్నం లంచ్కి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాము. నేను మా నాన్న కలిసి వెళ్ళిపోయాము. మా అక్క ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకెళ్ళిపోయాము. అక్కడ ఎంట్రన్స్లో నాకు చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము, తర్వాత చాలా డేస్కి వెళ్ళామనిపించింది. అక్కడ ఫుడ్ తినేసి నేను మా నాన్న బయలుదేరిపోయాము. మా అక్క మా పిన్ని వాళ్ళతో వెళ్ళిపోయింది. పుణ్యక్షేత్రం ఇప్పుడు రీసెంట్గా మంచిగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. గోపురం ఇంకా కలర్స్ వేయలేదు, దానికి సిమెంట్ కలర్లోనే ఉంది. అక్కడ జాతర రంగులన్నీ వెలిశాయి. చిన్నప్పుడు మేము చాలా ఏడ్చేవాళ్ళము కొనివ్వకపోతే, అప్పుడు పైసలు లేకుండే. సో దట్ అర్థం చేసుకొని ఉండిపోయే వాళ్ళం. థ్యాంక్ యూ.